ఒక అడవిలో బంటి అనే చిన్ని జింకపిల్ల తన అమ్మ గౌరీతో కలిసి ఉండేది. బంటికి చుట్టూ ఉండే విషయాల గురించి తెలుసుకోవడం అంటే చాలా ఆసక్తి. ఒకరోజు బంటి వాళ్ళ అమ్మతో మాట్లాడుతుండగా తనకి ఒక ఆలోచన వచ్చింది. అమ్మా, నేను నది దగ్గరకు వెళ్దామనుకుంటున్నా, అక్కడ చాలా అందంగా ఉంటుంది అంట అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ, బంటి, నది దగ్గరకు వెళ్ళడం మంచిది కాదు, అక్కడ ఒక పెద్ద ముసలి ఉంటుంది, అది చాలా ప్రమాదకరమైనది అని ఆందోళనగా చెప్తుంది. నది దగ్గరకు వెళ్ళాలనే ఆశతో బంటి అమ్మ మాట వినిపించుకోకుండా నేను వెళ్తాను అని మారం చేస్తుంది. అమ్మ మాట విను బంటి, నువ్వు ముసలి ఉన్న చోటుకు వెళ్ళడం మంచిది కాదు అని నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది గౌరీ. గౌరీ ఎంత చెప్పినా బంటి పట్టించుకోదు. ఒకరోజు గౌరీ పనిలో ఉండగా బంటి నది దగ్గరకు వెళ్తుంది. అక్కడ ప్రకృతిని, నీరుని చూసి ఆనందపడుతుంది. ఆడుకోవడానికి నది దగ్గరకు అంటూ వెళ్ళినప్పుడు నీటిలో కదులుతున్న ఒక నీడను చూస్తుంది బంటి. ఆ నీడ ఏంటో తెలుసుకోవడానికని ముందుకు వెళ్తుండగా ఒక ముసలి నీటిలోంచి పైకి వస్తుంది. ముసలిని చూసి బంటి భయపడిపోతుంది. భయపడిపోతున్న బంటిని ముసలి చూసి, నీ పేరు ఏంటి, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. నా పేరు బంటి, నేను నదిని చూడడానికి వచ్చాను అని సమాధానమిస్తుంది బంటి. బంటి భయాన్ని అదునుగా తీసుకున్న ముసలి, నా దగ్గరకు రా, ఈ నదిలో చాలా వింతలు ఉన్నాయి, నీకు చూపిస్తాను అని మాయ చేయడానికి ప్రయత్నిస్తుంది. ముసలి మాయలో బంటి పడేలోపు అక్కడే పక్కన ఉన్న నక్క బంటిని నీటి లోపలికి వెళ్ళకు అని హెచ్చరిస్తుంది. బంటి దగ్గరకు వచ్చి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు, మీ అమ్మ నిన్ను ఇక్కడికి రావద్దు అని చెప్పిందిగా అని గట్టిగా అడుగుతుంది నక్క. ముసలి పథకాన్ని నక్క పాడు చేస్తుందని కోపంతో, నీకు వేరే పని లేదా, ఇక్కడ నుండి వెళ్ళిపో అని నక్కపై అరుస్తుంది ముసలి. తన మాటలు పట్టించుకోకు, నా మాట విని వెనక్కురా అని నక్క బంటికి చెప్తుంది. నక్క మాటలు విని వెనక్కి వస్తున్న బంటిపై ముసలి దాడి చేయబోయింది. కానీ నక్క సహాయంతో బంటి జాగ్రత్తగా బయటకు వచ్చేస్తుంది. ప్రమాదాన్ని దగ్గరగా చూసి బెదిరిపోయిన బంటిని నక్క ఇంటికి తీసుకుని వెళ్తుంది. బంటి కనపడకపోవడంతో గౌరీ ఇంటి దగ్గర ఆందోళనగా ఎదురు చూస్తూ ఉంటుంది. దూరంగా వస్తున్న బంటిని చూసి దగ్గరకు వెళ్ళి హత్తుకుని, ఎక్కడికి వెళ్ళావు బంటి అని అడుగుతుంది గౌరీ. అప్పుడు బంటి ఏడుస్తూ, నీ మాట వినకుండా నది దగ్గరకు వెళ్ళాను అమ్మా, అక్కడ నా మీద ముసలి దాడి చేయబోతే నక్క రక్షించింది అని చెప్తుంది. ఏడుస్తున్న బంటితో, పెద్దలు చెప్పిన మాటలు వినాలి, వాళ్ళు ఏం చెప్పినా మన జాగ్రత్త కోసమే, ఇప్పుడు నీకు ఏమీ కాలేదు, అదే సంతోషం అని ఓదారుస్తుంది గౌరీ. ఈ కథలోని నీతి ఏంటి అంటే, మన మీద ఉన్న ప్రేమతో మనం సంతోషంగా జాగ్రత్తగా ఉండాలన్న భావంతో పెద్దలు మనకి మంచి మాటలు చెబుతారు. వాళ్ళ మాటలను కొట్టి పడేయకుండా వాళ్ళు చెప్పేది వినాలి.